ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా, చుట్టూ ఉన్నవారు అభిమానించినా, సమాజమే ఆత్మీయత చూపినా, కుటుంబం ఇచ్చే భరోసా ముందు మరేదీ సాటిరాదు. మన భారతీయ సమాజంలో ఉన్న గొప్పతనం ఇదే. పురాణాల నుంచి నేటి ఆధునిక సమాజం వరకు మన కుటుంబం అనే మాట కొండంత అండ. ఆ ప్రేమ ముందు ప్రపంచంలో మరేదీ నిలవదు. దీనికి నిజం చేసి చూపిస్తుంది మెగా కుటుంబం. సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రతి సందర్భంలోనూ కుటుంబం, బంధం, ప్రేమ, శక్తి చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే చేసి మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించి ప్రేమకున్న శక్తిని చాటుకున్నారు. పవన్ పడిన కష్టం, మెగా కుటుంబం పడిన బాధ అంతా ఒక్క వీడియోలో దూది పింజలా ఎగిరిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఎన్నికల్లో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి సాధించిన చారిత్రాత్మక విజయం తెలిసిందే. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ముక్తకంఠంతో పొలిటికల్ గేమ్ చేంజర్ అనిపించుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా పవన్ పేరు మోగిపోయిందంటే తాను చూపిన నిబద్ధత ఏంటో, సాధించిన విజయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. తోడబుట్టిన వాడిగా, తండ్రి తర్వాత తండ్రిగా, అన్నయ్య స్థానంలో చిన్నప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకొని తిప్పిన తమ్ముడి మనోబలం అన్నయ్యకు తెలీదా? అందుకే ప్రతి క్షణం తమ్ముడి విజయం కాంక్షించారు చిరంజీవి. పవన్ గెలుపునే కోరుకుంది మెగా కుటుంబం. వారి ఆశల్ని, అందరి నిరీక్షణను తెరదించుతూ తానేంటో నిరూపించే అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ నేడు విజయుడిగా చిరంజీవి ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన ఇంటికెళ్ళారు. చిరంజీవి కుటుంబం పవన్కు నీరాజనాలే పట్టింది, హారతులే ఇచ్చింది, జయధ్వేధ్వానాలే పలికింది. తల్లి అంజనాదేవి, వదినమ్మ సురేఖ, రామ్ చరణ్, మొత్తం మెగా కుటుంబమే పవన్ని చూసి పులకరించిపోయింది. వీడియోలో మెగా కుటుంబం చూపిన ఆప్యాయత, ప్రేమ, సాష్టాంగపడి చిరంజీవి కాళ్లకు మొక్కిన పవన్ను చూసిన అభిమానులు కళ్ళైతే చెమర్చాయి. తల్లి, వదినమ్మల కాళ్ళకు నమస్కరించి పెంపకం, కుటుంబం, బంధాలకు తామిచ్చే విలువను చెప్పారు పవన్. అపురూప ఘట్టాలు ఉన్న వీడియోలో ప్రతి ఒక్కరి కంట ఆనంద బాష్పాలతో కన్నీళ్లు తెప్పించింది. సినిమా మాధ్యమం ద్వారా వినోదం మాత్రమే కాదు, కుటుంబం, బంధాలను కూడా చూపిన మెగా కుటుంబం ఎంతైనా అభినందనీయం, ఆదర్శనీయం.